సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు మున్సిపల్లో ప్రారంభమైన నామినేషన్లు. మొదటి రోజు 11 నామినేషన్లను స్వీకరించిన అధికారులు. మొదటి రోజు నామినేషన్ల పర్వంలో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సాయిపూర్ పట్లోల సాయిరెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు జుంటుపల్లి వెంకట్. బీద విద్యార్థుల అభివృద్ధి కోసం పునరంకితమవుతా ఉత్తమ సామాజిక సేవా అవార్డు గ్రహీత డాక్టర్ యాస మల్లారెడ్డి. ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హెచ్చరిక. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు మున్సిపల్లో మొదటి రోజు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల స్వీకరణలో భాగంగా వార్డు నంబర్ 1లో ధనసిరి నాగలక్ష్మి బీఆర్ఎస్, వార్డు నంబర్ 8 తలరి సాయప్ప కాంగ్రెస్, వార్డు నంబర్ 10 బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోల దీపా నరసింహులు, 14వ వార్డులో మేతరి హిందూ సురేష్ కాంగ్రెస్, 15వ వార్డులో బొబ్బిలి శోభారాణి బీఆర్ఎస్, 14వ వార్డులో నారా శ్రీలత కాంగ్రెస్, 20వ వార్డులో బిర్కట్ జ్యోతి కాంగ్రెస్, 23వ వార్డు గడ్డల పరిమళ బీఆర్ఎస్, 24వ వార్డు పోలీస్ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్, 28వ వార్డు నాగారం మల్లేశం బీజేపీ, 30వ వార్డు మహమ్మద్ సబియా ఫాతిమా బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. స్పెషల్ గారు మీరు అడ్వాన్స్ మీరు అన్న పక్కకు ఉండండి. క్యాండిడేట్ ఇట్ లాస్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఇది నోటి అసలు టెక్స్ట్ మొత్తం మరి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దీపా గారి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలు విఠల్ రెడ్డి గారు, శ్రీశైల్ రెడ్డి గారు, సీనన్న గారు, మిగతా యువ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈసారి ఖచ్చితంగా 36లో 30 సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి డంకా బజాయించి చెప్తున్నామని తెలియజేసుకుంటున్నాం. మీరు చూసుకోరు, గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది, ఈ 2 సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత లూటీ జరుగుతుంది, ఎన్ని స్కామ్లు, ఎన్ని బోకస్ పనులు జరుగుతున్నాయో మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు, తాండూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయనికే. కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు మనం అందరం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి అబద్ధం చెప్పుకుంటూ వస్తుండు మనోహర్ రెడ్డి గారు. అబద్ధం అంటే ఒక కథ చెప్తా, అబద్ధం పోతుంటే ముందరికెళ్ళి ఎవరు వస్తుంటే అబద్ధం ఉరికిపోతున్నారు. ఏమైందంటే పెద్ద అబద్ధం వస్తుంది, మహా అబద్ధం మనోహర్ రెడ్డి వస్తుందని ఈ అబద్ధం ఉరికిపోయింది. ఆ విధంగా ఈ యొక్క మనోహర్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నాం, అధికారులకు, పోలీసులకు చెప్తున్నాం, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినారు అనుకోండి, ఈ పులిమానం మూతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు. ఈ వాళ్ళు డబ్బు కానీ, మద్యం కానీ, ఇంకేమైనా కానీ పెట్టి కూడా ప్రయత్నం చేసినా కానీ ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మున్సిపల్ గులాబీ జెండా ఎక్కియబోతున్నాం. అందరి సహకారం తీసుకొని మేము అందరూ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన పార్టీ గెలవాలి, మున్సిపాలిటీలో మన జెండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై. ఈరోజు వార్డ్ నెంబర్ 10 నుంచి పట్లోల నరసింహులు గారు నామినేషన్ వేసిండ్రు బీఆర్ఎస్ తరఫున. మొట్టమొదటి నామినేషన్, ఇంతకుముందు ఏ నామినేషన్ కూడా ఫస్ట్ నరసింహులనే నామినేషన్ వేసిండు. బీఆర్ఎస్ పార్టీ నంబర్ 1గా నిలుస్తుంది రేపు జరిగే పోలింగ్లో అనేది చాలా స్పష్టం. అయితే రాజన్న చెప్పినట్టుగా గత 2 సంవత్సరాలలో తెలంగాణ మొత్తం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా పునారిల్లిపోయింది. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, తెలంగాణ అనే ఆత్మ లేదు ముఖ్యమంత్రికి. అది తాండూరులో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాల్లో యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి కానీ, తాండూరు పట్టణానికి కానీ తీసుకొచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ గారిని, రోహిత్ రెడ్డిని మిస్ అవుతూ ఉన్నారు. అది చాలా వాట్సాప్ గ్రూపులలో కూడా వస్తూ ఉన్నది. ఇక నేను చెప్పలేని బూతులతో ముఖ్యమంత్రిని తిడుతూ ఉన్నారు జనాలు, అంతా రోసిపోయి ఉన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కూడా గత 2 సంవత్సరాలలో రోహిత్ రెడ్డి గారు ఉన్న టైంకి ఇప్పుడు సరే, కేంద్రం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎట్లా రావట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఎన్నికలు పెట్టకుండా పోస్ట్పోన్ చేసింది. కాబట్టి ఇక నుంచి కొత్త పాలక మండలి నరసింహులన్న నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం, 30కి పైగా సీట్లు కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. యాక్చువల్గా నేను మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. నేను వాస్తవం చెప్తున్నా, ప్రతి వార్డు నుంచి మాకు టికెట్ ఇవ్వండి అని విపరీతంగా పోటీ, ప్రెజర్లు ఉన్నాయి మా మీద. అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎంతగా ఉందో అభ్యర్థులలో అనేది చాలా స్పష్టం. అవతలేమో దిక్కు దివాణం లేకుండా ఉంది, చాలా వార్డులకు వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. మా దగ్గర ఇప్పటికి కూడా 3-4 నిలబడి ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో అంత బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు చాలా తేటతెల్లంగా ఉన్నాయనేది దీని నిదర్శనం. తప్పకుండా 30కి పైగా వార్డులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. తాండూరు పట్టణ ప్రజలకు కూడా మళ్ళా కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంటుందో ఇక్కడ మున్సిపల్లో కూర్చుని, అధికార పీఠం మీద కూర్చుని ప్రజలకు చేరువుగా పాలన తీసుకొస్తాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారము. పెద్దలు విఠల్ రెడ్డి గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గారికి, శ్రీనివాస్ గారికి, సావిత్రి గారికి, దీప గారికి, మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం. ఈరోజు 10వ వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. తాండూరులో అభివృద్ధి అంటే టీఆర్ఎస్ అంటే అభివృద్ధి. గత 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు. ఇప్పుడు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన
11 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13 రోజు మున్సిపల్పై తాండూరులో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగురవేయబోతున్నాం. దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 15 రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నాం. దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు మా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరిని 36 వార్డులు రాత్రింబవలనకుండా కష్టపడి 36 వార్డులకు అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్పై జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. నా పేరు సాయప్ప తలారి. జైత్వాడ్కి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. మా కాలనీ లోపల అతిపెద్ద తాండూరులో 36 వార్డుల జరగనటువంటి అతిపెద్ద డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తా. అది అందరూ కూడా మా కాలనీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు ప్రజలు, యూత్ అందరూ కూడా సహకారం నాకు గట్టిగా ఉంది. కాబట్టి నేను గట్టి మెజార్టీతో, పెద్ద మెజార్టీతో గెలుస్తా. గట్టిగా నా కాలనీ అభివృద్ధి చేస్తా. ఇది నా మనస్ఫూర్తిగా తీసుకున్న గట్టి నిర్ణయము. దీనికి ఎలాంటి ఎవరైనా ఏ ఓడిదుడుకులు ఉన్నాను కూడా అన్నిటికీ కూడా ఎదుర్కొనే సమర్థత, సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి నేను నిరూపించి చూపెడతా. నాగలక్ష్మి 1వ నంబర్ నుంచి నామినేషన్, బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తున్నాను. అందరూ భారీ ఎత్తున ఓటు అందరూ వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ధనశ్రీ నాగలక్ష్మి అనంతరెడ్డి. ఏం చేయాలనుకుంటున్నావా మనం? ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ గల్లీలలో మంచిగా తిరుగుతున్నావా, కష్టపడుతున్నావా? కష్టపడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన శాసనసభ్యులు మనోరన్న గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలిచి తర్వాత అన్నకు నేను బహుమతిగా ఇవ్వబోతున్నాను. 23వ వార్డు నుంచి నేను బరిలో దిగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నామినేషన్ ఇవాళ వేశాను. ఇంతకుముందు కూడా గతంలో 2005 నుంచి కూడా పోటీ చేశాను. 2 టర్ములు గెలిచేసి మొన్న 2019లో ఒక టర్మ్ పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన వాల్మీకిలు మరి మా సోదరులందరూ కూడా మా వాల్మీకి నగర్లో ఉన్న వాళ్ళంతా పెద్దలు, చిన్నలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మాకు ఇక్కడ నుండే నిలబడాలని కోరినందుకు మరి మేము ఇక్కడ నుండే మళ్ళీ కూడా ఈ 23వ వార్డు నుండి కాంటాక్ట్ చేస్తున్నాము. నా ప్రజలంతా కూడా నన్ను ఆదరించి నాకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకేసి గెలిపించాలని నా ప్రజల్ని కోరుకుంటున్నాను. తాండూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. బుధవారం మున్సిపల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి బీఆర్ఎస్ నాయకులు 10ల సంఖ్యలో నామినేషన్ వేసే అభ్యర్థి వెనక నామినేషన్ కేంద్రానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తాండూరు పట్టణ ఎస్ఐ వారిని అడ్డుకున్నారు. కేవలం నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు 2 వ్యక్తులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లాలని సూచించారు. కాగా బీఆర్ఎస్ నాయకులు కనీసం 5 మందిని అనుమతించాలని ఎస్ఐని కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అలా వెళ్లడం కుదరదని ఎస్ఐ చెప్పడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు సహకరిస్తామని బయటికి వెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లను కేటాయించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కలుపుతున్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయిపూర్కు చెందిన పట్లోల సాయిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పట్లోల సాయిరెడ్డి మరదలు పట్లోల చైతన్య ప్రశాంత్ వార్డు నంబర్ 10 నుండి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోల దీపా నరసింహులకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దింపనున్నారు. వికారాబాద్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ను కూడా కాంగ్రెస్ పార్టీ
పార్టీలోకి ఆహ్వానించి పాత తాండూరులోని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దించనున్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఎంతవరకు ఆయన ప్రయత్నం సఫలమవుతుందో వేచి చూడాలి. బీదల అభివృద్ధి కోసం పునరంకితం అవుతానని మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ జాతీయ ఉత్తమ సామాజిక సేవ అవార్డు గ్రహీత డాక్టర్ యాసమల్లారెడ్డి అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం నవన్గిరి గ్రామంలో అంకిత ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చైర్మన్ నవీన్ కుమార్ తరపున బషీరాబాద్ మండల పరిధిలోని నవన్గిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, షూజు, చెప్పులు, మ్యాట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకున్నా ఆని ముత్యాల లాంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాల్లోకి వెళ్తున్నారని గుర్తు చేశారు. అంకిత ఫౌండేషన్ వికారాబాద్ జిల్లా పరిగి, కొడంగల్, తాండూరు తదితర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకిత ఫౌండేషన్ చైర్మన్ చంద్రయ్య, నవంగి సర్పంచ్ శ్రీకాంత్, యాస వెంకట్రామరెడ్డి, కర్ణం మల్లాదిరావు, స్వప్న, మహిపాల్, గోపాల్, రాజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, మొగలప్ప, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మంగళి నరసింహులు, నరేష్, మొగలప్ప, అన్వర్, రాజు, ఎడ్ల సురేష్, ఎడ్ల రవి, రమేష్, రాఘవేందర్, రవీందర్, మహమూద్, చౌబారాణి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. మనము ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ చెప్పలేము, మనం ఎప్పుడు ఏమైతే తెలియదు. ఏమన్నా అకస్మాత్తుగా చనిపోతే కూడా డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. తక్కువ ఇస్తారు అనుకో, 2 లక్షలు, 2 లక్షల, 2 లక్షలు. ఇక్కడ క్యాంప్ లాగా పెట్టేసి మొత్తం కార్డు తీసుకోవాలి. దానికి ఏముంటుంది, బ్యాంకు పాస్బుక్ ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు. అది తీసుకుంటే చాలా మందికి మొన్న పిల్లగాడు అష్టైశ్వర్యాలు కలగాలని మన అన్నకు మా యొక్క భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఏమన్నట్టు అన్న చాలా ఒకటే గ్రామ పెద్దలకు మన స్కూల్లో నడవాలి, నడిపించాలంటే మన స్కూల్లో పిల్లలు ఇది చేయాలి. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తా ఉన్నారు. కనుక మీరందరూ దయచేసి ఈ స్కూల్ పిల్లలను స్కూల్ డెవలప్ చేయాలంటే స్కూల్ విద్యార్థులు రావాలి, స్ట్రెంత్ కావాలి. ఇంకా మన ఒక పాఠశాలను మన టీటీలు చేస్తున్నాం, నమోదు టీటీ చేసి నమోదు, టీటీ చేస్తున్నాం, బీడీ చేస్తున్నాం. మీకు కూడా ఇప్పుడు మీరు ఒకటి టీచర్కి ఒకటి మాట అన్నారు సార్. ఆయన అటువంటి స్టేట్లో కూడా చూడలేదు అనుకోండి. ఎందుకంటే మన మారుమూల గ్రామం, పల్లెటూరు, ఆయన ఒక స్వచ్ఛందంగా జీతం నుంచి 5,000 పిల్లలకు బొమ్మలు ఇచ్చి వేయడం జరిగింది.
నేను బెస్ట్ అది ఒప్పుకున్నాను. నేను మొన్న వచ్చిన డబ్బులు వాడుకున్న టీచర్లు చూసినా కానీ తన సొంత డబ్బులు పెట్టి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడేటటువంటి చేసినందుకు ఆ టీచర్ నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నా. మొన్న కూడా చెప్పినా నేను చాలా మంచి యాక్టివిటీ జరిగింది అన్నది గమనించాలి. ఇంకోటి అన్న చంద్రబాబు గారికి బాగా క్లోజ్. చంద్రబాబుకు రేపు పొద్దున అలయన్స్ వచ్చి రిజర్వేషన్ అయితే దేవుడు దయ ఉంటే అన్న కూడా ఏదో పెద్ద పోటీ వస్తారు. ఏం లేదు రిజర్వేషన్ వస్తే అన్న చాలా పెద్ద పోస్ట్ వస్తుంది. ఇక కావాలని కూడా మనం అందరం కోరుకుందామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అంకుల్. మరోసారి ఇంకోసారి బాగా నవ్వుతారా? ఎక్కువ మంది ఇద్దరు అది పట్టుకో. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హెచ్చరించారు. బుధవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు తదితరులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలలో పాల్గొనరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ గూడూరి సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పలత, సాజీ తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable